పత్రికా మిత్రులకి, తెలంగాణ ఉద్యమంలో కూడా వారు కూడా ఆనాడు టీజేఎఫ్ పేరు పెట్టి పోరాడిన మా కలం వీరులకు కూడా హృదయపూర్వకంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇన్ని పాటలు విన్న తర్వాత ఒకసారి కేసీఆర్ గారు రాసిన ఒక పాటను కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆనాడు ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఎవరిలో కూడా మరి మళ్ళీ తెలంగాణ వస్తుందా అనే అనుమానం ఉన్న వారందరి అనుమానాలు పటాపంచలు చేయడానికి కేసీఆర్ గారు స్వయంగా కలం పట్టుకొని రాసిన పాట ఒక చరణం. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ గారు రాసిన పాట. ఇదెవరో వేరో కవో కళాకారుడో రచయితనో రాసిన పాట కాదు. స్వయంగా కేసీఆర్ గారు తాను కలం బట్టి, ఇది ఒక్కటి కాదు, కేసీఆర్ గారు ఇందాక దేశపతి గారు చెప్పినట్టు ఎన్నో వందల సందర్భాల్లో కవులతో కళాకారులతో వందల గంటలు గడిపి వారితో, ఎందుకంటే ఒక పాట 1000 మాటలతో సమానం కాబట్టి వారి నుండి ప్రేరణ పొంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి తాను చేసిన ఎన్నో పాత్రల్లో అదొక పాత్ర. కళాకారుడిగా, కవిగా, రచయితగా కేసీఆర్ గారు ఎన్ని అద్వితీయమైన పాత్రలు పోషించినారో ఆ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మీ అందరికీ తెలుసు. అయితే ఇందాక దేశపతి గారు మాట్లాడుతుంటే ఆయన అన్నారు పుష్కర తెలంగాణ అని. మరి పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలైంది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈరోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సోదరుడు కవి గాయకులు దేశపతి గారు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి వాస్తవం. నాకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదంతం గుర్తొస్తున్నది. ఒకనాడు మనం ఇంకా అధికారంలో ఉన్నాం, 2018 ఆ ప్రాంతంలో. ఆ రోజుల్లో నాకు ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, నేను కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నానండి, కేసీఆర్ గారి పోరాటము, కేసీఆర్ గారి జీవితం, ఆయన మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నాను నన్ను అడిగిండు. అడిగితే నేను అన్నాను, అది నేను సమాధానం చెప్పలేని ప్రశ్న సార్, నేను సార్ని అడుగుతాను, అడిగి వారి సమాధానం మీకు చెప్తా అని చెప్పిన. సో నేను సార్ దగ్గర పోయి సార్ ఇట్లా ప్రముఖ దర్శకుడు, ఆయన తీస్తా అంటున్నాడు, సినిమా తీస్తా అంటున్నాడు, మరి మీ సమ్మతి కోసం, మీ అనుమతి కోసం అడుగుతున్నాడు అన్న. సార్ ఏమన్నాడంటే, అరే ఇప్పుడే కాళేశ్వరం పూర్తవుతుంది, ఇంకొక సంవత్సరం అయితే అయినాక చేద్దాము, తొందరొద్దు, సంవత్సరంన్నర అయితే అయిపోతుంది, బాగుంటుంది. కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన, ఎందుకంటే సాగునీరు లేని తెలంగాణలో గోదావరి నీళ్లు మన బీళ్లకు మళ్ళితే దానికంటే మించిన ఆనందకరమైన దృశ్యం ఏముంటుంది, కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినాక చేద్దామని చెప్పు అన్నాడు. నేను అదే మాట దర్శకుడికి చెప్పిన. ఆయన అన్న మాట ఏం తెలుసా నాతో ఆ రోజు, సార్ కాళేశ్వరం కట్టొచ్చు, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి కట్టొచ్చు, ఇంకోటి కట్టొచ్చు, ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతాలు కేసీఆర్ గారు ఆవిష్కరిస్తారు కావచ్చు, కానీ నాకు వాటన్నిటితో పట్టలేదు సార్. నాకు స్ఫూర్తి ఏంది, ఈ సినిమా తీద్దాం అనుకునేందుకు నాకు ఉత్తేజం ఎక్కడ కలిగింది అంటే, అన్ని ప్రతికూలతలను మొత్తాన్ని ఛేదిస్తూ అల్టిమేట్గా మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణను కేసీఆర్ ఏదైతే సాధించిండో, నా దృష్టిలో జూన్ 2, 2014 అతిపెద్ద విజయం సార్ కేసీఆర్ది. ఇక ఆ తర్వాత ఆయన ఏం చేసినా, ఎన్ని చేసినా నాకు అది పెద్ద ముచ్చట కాదు సార్ అన్నాడు. ఇంకా ఆ మాట అంటూ ఇంకొక మాట అన్నాడు ఆయన, కేసీఆర్ అనే 3 అక్షరాల ముందు సీఎం అనేది చాలా చిన్నది సార్, చాలా చిన్న పదవి అది, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇలా తెలంగాణ ఎక్కడిస్తారు అన్నాడు. నేను ఇదే మాట కేసీఆర్ గారికి చెప్పిన. చెప్తే ఆయన నిజంగానే ఆశ్చర్యపోయాడు. నిజంగా మాట అన్నాడా అన్నాడు. అవును సార్ అట్లే అన్నాడని చెప్పిన. అంటే ఇవాళ ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, వారు చేసిన పోరాటాలు, వారు చేసిన సాహసాలు మనకు ఆ నిమిషానికి, ఆ రోజుకి, ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు వెనకాల రియర్ వ్యూ మిర్రర్ చూస్తే అన్నీ మంచిగానే కనబడతాయి, సాఫ్ కనబడతాయి. ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు, ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. అందుకే కుట్రలను ఛేదించి, కుతంత్రాలను అధిగమించి, దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి, ఒప్పించి ఒక సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కరించబడ్డ రోజు.
మన జూన్ 2, 2014 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, 14 ఏళ్ల అరుపెరుగని పోరాటం ఫలించిన రోజు ఇది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఇది సామాన్యమైన నినాదం కాదు. ఈ దేశంలో 79 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. నేను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోను, ఎత్తిన జెండా దించను, దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అన్న ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ కేసీఆర్. సింహగర్జన చేసిన రోజు మే 17, 2001. ఆ రోజు కేసీఆర్ గారు నోటెమ్మడ వచ్చిన మాట, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ సాధిస్తాం, కానీ నేను గనక ఒకవేళ తప్పుకుంటే ఈ ఉద్యమం నుండి నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపే అధికారం తెలంగాణ ప్రజలకిస్తున్నా అనే ధీరోదాత్తుడు కేసీఆర్ గారు. అట్లాగే పదవీ త్యాగాలు కాదు, కేంద్ర మంత్రి, పార్లమెంటు, శాసనసభ సభ్యత్వము, డిప్యూటీ స్పీకర్, ఇది కాదు, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్రలో మిగిలిపోతే సరే. ఇవాళ కొంతమంది అర్భకులు, అల్పసంతోషులు, కుక్కమూతి పిందెలు, అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచిక ఆనందం పొందుతుండొచ్చు. కానీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట. ఎవరు చెప్పినారు వాళ్ళకి అట్లా రాయమని? ఎవరైనా ఆదేశించిండ్రా? లేకపోతే ఎవరైనా చెవులో నూరి పోసిండ్రా? వాళ్ళ అనుభవం, వాళ్ళకి ఎవరైనా నేర్పించిండ్రా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట, వాళ్ళ స్వాతిశయం నుంచి, అంటే వాళ్ళకు తెలంగాణ పట్ల ఉండే మమకారంతో, తెలంగాణ పట్ల ఉండే ఒక అద్భుతమైన అనురాగంతో, కేసీఆర్ గారి మీద ఉన్న ఒక ఆప్యాయతతో వారు మాట్లాడిన మాట. తలుచుకుంటే ఎన్ని ఘట్టాలు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంట వార్పు, ఒక దీక్షా దివస్, అన్నిటి ఫలితంగా విజయ దివస్ డిసెంబర్ 9, 2009. 1 కాదు, 2 కాదు, ఎన్ని సందర్భాలు, మరి ఎన్ని రకాలుగా అద్భుతమైన పోరాటాలు జరిగినాయో నేను మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటా ఉన్నా. అందుకే మరి 12 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాడి చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా